హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 14 మినిట్స్ ఉండబోతుంది, సో వీడియో చివరి వరకు చూడండి. ఐ ప్రామిస్ యూ లెర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. And yes, don't forget to grab a cup of coffee, tea, or any detox drink of your choice and enjoy the video. డే 4, బెడ్రూమ్, హాల్ అండ్ స్టడీ ఏరియా క్లీనింగ్. ఆనెస్ట్‌లీ చెప్పాలంటే కిచెన్ క్లీన్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ బెడ్రూమ్ అండ్ హాల్ క్లీన్ చేస్తే మైండ్‌లో ఒక డిఫరెంట్ లెవెల్ పీస్ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది మన రెస్ట్ ప్లేస్, మన కంఫర్ట్ జోన్, మన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే ప్లేస్ కాబట్టి. సో, టుడే నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఫాస్ట్‌గా కాదు, స్మార్ట్‌గా క్లీన్ చేయాలి అని. ఆల్రెడీ డే 1, డే 2, డే 3లో చాలా వర్క్ చేశాను. సో, ఇప్పుడు మన బాడీకి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి అనిపించింది. కానీ వర్క్ కూడా స్టాప్ అవ్వకూడదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా! క్లీనింగ్ అంటే మనం చాలా సార్లు ఓవర్‌గా థింక్ చేసేస్తూ ఉంటాము. ఇది కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి అని ప్రెషర్ క్రియేట్ చేసుకుంటాం. బట్ నిజం ఏంటంటే హోమ్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ వన్ డే జాబ్. ఇట్స్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. సో, ఈ రోజున నేను స్లోగా ఎంజాయ్ చేస్తూ క్లీన్ చేయాలి అనుకున్నాను. ఫస్ట్ బెడ్‌రూమ్‌తో స్టార్ట్ చేశా. ఎందుకంటే బెడ్‌రూమ్‌లో ఎక్కువగా సామాన్లేమీ ఉండవనమాట. సో, ఈజీ అయిపోతుంది అని చెప్పి బెడ్‌రూమ్‌తో స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే టాస్క్‌ని ఫస్ట్ తీసుకున్నారనుకోండి మనకి మోటివేషన్ దొరుకుతుంది. సో, అందుకనే నేను కూడా బెడ్‌రూమ్‌తో స్టార్ట్ చేశా. ఫస్ట్ జాలలు రిమూవ్ చేశాను. జాలలు చిన్న మొన్న అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇంట్లో. సో, అది ఫస్ట్ రిమూవ్ చేశాననమాట. ఫస్ట్ జాలలు తీసేశారనుకోండి మీకు డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ మిగతా వర్క్ అంతా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత జాలలు దులిపారనుకోండి మళ్ళీ మొదటికొస్తుంది. సో, నేను జాలలతో స్టార్ట్ చేశాను. జాలలు రిమూవ్ చేసిన తర్వాత బెడ్‌షీట్ తీసేసి కొత్త బెడ్‌షీట్ వేశాను. బ్లాంకెట్ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసాను. అండ్ కొత్త బ్లాంకెట్ వేశాననమాట. వేయలేదు. బ్లాంకెట్ కూడా వాషింగ్ మిషన్‌లో ఉంది. వన్స్ అది అయిపోయిన తర్వాత అదే వేస్తాను. సో, ఇలా నేను బెడ్‌రూమ్‌తో స్టార్ట్ చేశాను. అట్‌లీస్ట్ వీక్‌లో ఒక్కసారి బెడ్‌షీట్ చేంజ్ చేయండి. నేనైతే 2-3 టైమ్స్ బెడ్‌షీట్ చేంజ్ చేస్తాను. డస్ట్, స్వెట్, బాక్టీరియా అన్నీ రిమూవ్ అవుతాయి. స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మార్నింగ్ లేచి క్లీన్ బెడ్ చూస్తే ఆటోమేటికల్లీ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ కబోర్డ్స్. ఫుల్ డీప్ క్లీనింగ్ కాదు, కానీ కొంచెం డీక్లటర్ చేశాను. మనం చాలా సార్లు ఇది తర్వాత యూజ్ చేసేది అని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. బట్ మంత్స్ తర్వాత చూస్తే సేమ్ ప్లేస్‌లో అలాగే ఉంటుంది. దాన్ని యూజ్ చేయము. సో, నేను ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతాను. లాస్ట్ 6 మంత్స్ యూజ్ చేయకపోతే అది అన్నెసెసరీ అని దాన్ని పడేస్తాననమాట. ఫస్ట్ రిమూవ్ చేయడం కష్టం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి రిమూవ్ చేస్తే స్పేస్ క్లియర్ కనిపిస్తుంది. అండ్ మైండ్ కూడా లైట్‌గా ఫీల్ అవుతుంది. క్లీనింగ్ అంటే ఓన్లీ డస్ట్ రిమూవ్ చేయడం కాదు. ఇట్స్ ఆల్సో అబౌట్ రిమూవింగ్ మెంటల్ లోడ్ అనమాట. అన్నెసెసరీ ఐటెమ్స్ అంటే అన్నెసెసరీ థాట్స్ లాగా అది ఉంటుంది. అండ్ అలాగా అనిపిస్తూ ఉంటుంది. సో, ఇలా మనం అవసరం లేని వస్తువులన్నీ క్లీన్ చేసేసి క్లటర్ ఫ్రీ చేశామనుకోండి, మన స్పేస్ బావుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మన మైండ్ కూడా లైట్‌గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ స్టడీ ఏరియా. ఇది చాలా ఇంపార్టెంట్ స్పేస్ ఎస్పెషల్లీ ఫోకస్ కోసం. టేబుల్ క్లీన్ చేశాను. అన్నెసెసరీ పేపర్స్ రిమూవ్ చేశాను. బుక్స్ అరేంజ్ చేశాను. పెన్స్ ఆర్గనైజ్ చేశాను. చాలా సింపుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. క్లటర్ ఫ్రీ టేబుల్ ఉంటే మైండ్ ఆటోమేటికల్లీ కామ్‌గా ఉంటుంది. అండ్ మనం వర్క్ పైన ఫోకస్ చేయగలుగుతాము. మీరు వర్క్ చేసే ప్లేస్ క్లీన్‌గా ఉంచుతారా? డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయా? ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందా? నాకు కంపల్సరీ చెప్పండి. ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ మీరే ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసినట్లయితే మీకెలా అనిపిస్తూ ఉందో, ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు చెప్పండి. నౌ కొంచెం రియల్ టాక్ మాట్లాడుకుందాము. చాలామంది అంటూ ఉంటారు, ఇంట్లో పని అంటే లేడీస్ వర్కా అని. బట్ ఆనెస్ట్‌లీ చెప్పాలి అంటే అది కరెక్ట్ కాదు. హోమ్ అంటే అందరిది. సో, రెస్పాన్సిబిలిటీ కూడా అందరిది ఉండాలి. మనం విమెన్ కాబట్టి చేస్తూ ఉన్నాం అని కాదు. మనం చేస్తూ ఉన్నాం బికాజ్ వి కేర్ అబౌట్ అవర్ స్పేస్, అవర్ ఫ్యామిలీ.
బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం అన్నీ మీరే చేస్తే టైర్డ్ అయిపోతారు. హెల్ప్ అడగడం తప్పు కాదు. హెల్ప్ అడగాలి, అడగండి. హస్బెండ్‌ని ఇన్వాల్వ్ చేయండి. కిడ్స్‌ని స్మాల్ టాస్క్స్ ఇవ్వండి. లైక్ టాయ్స్ అరేంజ్ చేయడం, బుక్స్ ప్లేస్‌లో పెట్టడం. అప్పుడే వాళ్ళకి కూడా హ్యాబిట్ అవుతుంది. అండ్ మన వర్క్ లోడ్ కూడా కొంచెంలో కొంచెం తగ్గుతుంది. ఫ్యామిలీలో టీమ్ వర్క్ ఉంటే వర్క్ ఈజీ అవుతుంది. అండ్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నౌ శ్రావణ మాసం గురించి కొన్ని విషయాలు చెప్తాను. చాలామందికి ఇది ఫాస్టింగ్ మంత్, పూజా మంత్. బట్ నాకు ఇది ఒక రీసెట్ మంత్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మన బాడీని క్లీన్ చేస్తాం, నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం, సింపుల్ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాం. మన మైండ్ కామ్‌గా ఉంటుంది. అండ్ మన హోమ్‌ని కూడా క్లీన్ చేస్తాం కాబట్టి అది మనకి ఒక ఫీలింగ్, ఫ్రెష్ స్టార్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుందనుకోండి. అందుకే నేను ఈ డీప్ క్లీనింగ్ సీరీస్ స్టార్ట్ చేశా. కానీ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. మీరు అన్నీ ఒక్క రోజులో కంప్లీట్ చేయాలి అని ట్రై చేయకండి. అది పాజిబుల్ కాదు. అది టోటల్లీ ఇంపాసిబుల్. అండ్ మన హెల్త్‌కి కూడా మంచిది కాదు. ప్రోగ్రెస్ ఇంపార్టెంట్, పర్ఫెక్షన్ కాదు అని నేను చాలా సార్లు మీతో చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నాను. కొంచెం కొంచెంగా చేసినా పర్వాలేదు. కానీ కన్సిస్టెంట్‌గా ఉండాలి. క్లీనింగ్ స్మార్ట్‌గా చేయాలి అంతే. వర్క్‌ని డివైడ్ చేసుకోండి. టైమర్ పెట్టుకోండి. 20-30 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. వాటర్ తాగండి. మ్యూజిక్ పెట్టుకోండి. క్లీనింగ్ ఫన్ అవుతుంది. అండ్ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకండి. ఓవర్ స్ట్రెయిన్ అయ్యారనుకోండి మీ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మీ రొటీన్ సరిగ్గా ఫాలో అవ్వలేకపోతారు. అండ్ అది డైరెక్ట్‌లీ మన పిల్లల పైన, మన ఫ్యామిలీ పైన ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి థాట్ ఆల్సో కీప్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే మన హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయం స్ట్రెస్ చేసి మరీ చెప్తూ ఉన్నాము. మనం టైర్డ్‌గా ఉన్నామనుకోండి, వర్క్‌ని ఎంజాయ్ చేయలేం. అందుకోసమే న్యాచురల్ బ్రేక్స్ కంపల్సరీ అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నానిక్కడ. నౌ హాల్‌కి వచ్చేసా. హాల్ అంటే మన హౌస్ హార్ట్ లాగా ఉంటుంది. మన ఫ్యామిలీ అందరం ఇక్కడే టైమ్ స్పెండ్ చేస్తాం కదా! గెస్ట్స్ వచ్చినా ఇక్కడే కూర్చుంటారు. సో, హాల్ క్లీన్‌గా ఉంటే హోల్ హౌస్ క్లీన్‌గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను వరలక్ష్మి వ్రతం కూడా హాల్‌లోనే చేసుకుంటాను. సో, అందుకోసమని కూడా హాల్ క్లీన్‌గా ఉండడం ఇంపార్టెంట్. కుషన్స్ అరేంజ్ చేశాను. సోఫా క్లీన్ చేశాను. క్లీన్ అంటే డీప్ క్లీన్ చేశాననమాట. టీవీ యూనిట్ వైప్ చేశాను. కార్నర్స్‌లో ఉన్న డస్ట్ క్లీన్ చేశాను. అండ్ ఆఫ్‌కోర్స్ జాలలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సో, వాటిని కూడా రిమూవ్ చేశాను. చాలామంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. విజిబుల్స్ ఏరియా మాత్రమే క్లీన్ చేస్తారు. కానీ కార్నర్స్, ఎడ్జెస్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. కార్నర్స్, ఎడ్జెస్ అన్నీ కూడా చూసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ రావాలి. అండ్ నేను ఇయర్‌లీ వన్స్ క్లీన్ చేయననమాట. అంటే అంటే 6 మంత్స్‌కొకసారి నేను ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ చేస్తాను ఇల్లంతా. సో, ఈ టీవీ యూనిట్, టీవీ కబోర్డ్స్‌లో షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ క్లీన్ చేశాను. ఎందుకంటే అది 6 మంత్స్ అయిపోయింది కాబట్టి డస్ట్ చాలా ఎక్కువగా ఉండింది. సో, నాకు క్లీన్ చేయడం కంపల్సరీ అనిపించింది. సో, టీవీ యూనిట్‌లో ఉన్న షెల్ఫ్స్‌ని కూడా క్లీన్ చేశాను. బట్ రియల్ క్లీనింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? అండ్ ఇంకా ఒక టిప్ ఏంటంటే డైలీ 10-15 మినిట్స్ మెయింటెనెన్స్ చేస్తే డీప్ క్లీనింగ్ రోజు చాలా ఈజీ అయిపోతుంది. నాకైతే ఇలానే అనిపిస్తుంది. డైలీ 10-15 మినిట్స్ మీరు కేటాయించండి క్లీనింగ్‌కి. ఇల్లంతా ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. అండ్ ఇంటికి ఎవరొచ్చినా గానీ ఇంత క్లీన్‌గా ఎలా పెట్టుకుందిరా అనుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు అండ్ రిలేటివ్స్ కూడా. ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. జస్ట్ 10-15 మినిట్సే ఇల్లుని క్లీన్ చేయడానికి పెట్టుకోండి. అండ్ ఏవైతే విజిబుల్ ఏరియాస్ అంటే వెళ్తుందో వాటిని ఫస్ట్ క్లీన్ చేయండి. అండ్ ఏవైతే కార్నర్స్, ఎడ్జెస్ గురించి మాట్లాడానో అది 6 మంత్స్‌కి ఒకసారైనా ఇలా బూజు అలా ఉంటే క్లీన్ చేసేసుకోండి. ఈజీ అయిపోతుంది అంతే. మీరు డైలీ కొంచెం క్లీన్ చేస్తే వీకెండ్‌లో స్ట్రెస్ ఉండదు. మీరు డైలీ క్లీన్ చేయలేదనుకోండి వీకెండ్స్‌లో లాండ్రీ స్ట్రెస్ ఉంటుంది, క్లీనింగ్ స్ట్రెస్ ఉంటుంది. బాబోయ్! సో, అదంతా ఓవర్‌కమ్ కావడానికి జస్ట్ 10-15 మినిట్స్ అంతే. కానీ ఇంకోటేంటంటే, మనం పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం కదా! ఒక రోజులో అన్నీ చేయాలి అని అనిపిస్తూ ఉంది. కానీ అప్పుడే ఓవర్‌వెల్మ్ అయిపోతాం. ఒక్క రోజులో అన్నీ చేసేస్తానులే అనుకుంటాం కానీ, ఈ వీకెండ్‌కొచ్చేసరికి అమ్మో! ఇంత వర్కా నేను చేయాల్సింది అనిపిస్తూ ఉంటుంది కదా! సో, కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇంటెన్సిటీ
కదా! అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా సార్లు టైం లేదు అని అనుకుంటూ ఉంటాం. బట్ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ టైం కాదు, ప్లానింగ్. ప్లానింగ్ లేనందుకు మనము మన థింగ్స్‌ని ప్రాపర్‌గా ఉంచుకోలేకపోతాము. బికాజ్ నేను కూడా సేమ్ ఫేజ్‌లో ఉన్నా. కిడ్స్, హోమ్, వర్క్ అన్నీ మేనేజ్ చేయాలి అంటే ఈజీ కాదు. కానీ స్మాల్ స్మాల్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకుంటే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాండ్రీ ఒకరోజు, కిచెన్ డీప్ క్లీనింగ్ ఒకరోజు ఇలా డివైడ్ చేసుకుంటే ఒక్క రోజులో బర్డెన్ ఎక్కువ ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే మల్టీ టాస్కింగ్ అని మనం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం. బట్ సమ్‌టైమ్స్ మల్టీ టాస్కింగ్ వల్ల మనం ఎక్కువ టైర్డ్ అయిపోతాం కూడా. సో, ఇప్పుడు నేను ట్రై చేస్తూ ఉన్న వన్ టాస్క్ ఎట్ ఎ టైమ్. బెడ్‌రూమ్ క్లీన్ చేశాను అంటే ఫుల్ ఫోకస్డ్‌గా క్లీన్ చేశాను కదా! హాల్ అంటే హాల్. ఇలా చేస్తే వర్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది అండ్ మిస్టేక్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ ఆనెస్ట్‌లీ చెప్పాలి అంటే క్లీనింగ్ అనేది కొంచెం థెరపీ లాగా కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు క్లీన్ చేస్తే కొంచెం బెటర్ ఫీల్ అవుతాం. బికాజ్ మన మైండ్ బిజీ అవుతుంది. నెగెటివ్ థాట్స్ కొంచెం తగ్గిపోతాయి. సో, క్లీనింగ్‌ని బర్డెన్ లాగా కాకుండా ఒక సెల్ఫ్ కేర్ లాగా ట్రీట్ చేయండి. అండ్ ఇంకో విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. కంపారిజన్ వద్దు. వేరే వాళ్ళు ఎలా చేశారు, నేను ఎలా చేశాను, ఇలా కంపారిజన్ చేసుకున్నారనుకోండి, థెరపీలాగా కాదు, అది స్ట్రెస్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా! చాలా పర్ఫెక్ట్ హోమ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఎస్థెటిక్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా! చూడ్డానికి నాకు కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రాక్టికల్లీ నాకైతే పాసిబుల్ కాదు అలా ఉంచుకోవడం. అంటే ఎస్థెటిక్‌గా ఉంచుకోవడం అంత పాసిబుల్‌గా కాదు. బట్ ఐ లవ్ టు కీప్ మై హోమ్ ఎస్థెటిక్. అండ్ నాకు అది ఎక్కువ కాస్ట్‌లీ కూడా అనిపిస్తూ ఉంటుంది అలా ఉంచుకోవడం. అంటే కాస్ట్‌లీగా అనిపిస్తూ ఉంటుంది. అది నా ఒపీనియన్ అంతే. నేను ఎవ్వరి మీద రుద్దట్లేదు. అండ్ కానీ మన లైఫ్ డిఫరెంట్ కదా! మన రొటీన్ కూడా డిఫరెంట్ కదా! సో, వేరే వాళ్ళ లైఫ్‌ని, వేరే వాళ్ళ రొటీన్స్‌ని మన లైఫ్, మన రొటీన్స్‌తో కంపారిజన్ చేసుకోవద్దు అని మాత్రం చెప్పగలను. సో, మీరు మీ పేస్‌లో వెళ్ళండి. మీ కెపాసిటీకి తగ్గట్టు చేసుకోండి మీ వర్క్స్‌ని. పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు. క్లీన్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే చాలు. అండ్ మదర్స్‌కి ఎస్పెషల్లీ మీరు అన్నీ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాలి అని ప్రెషర్ తీసుకోకండి. కిడ్స్ ఉంటే ఇన్‌వైటబుల్ అంటే అది దాన్ని ఇన్వైట్ చేసినట్టే. అది పార్ట్ ఆఫ్ లైఫ్. సో, మెస్ వచ్చినా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. స్లోగా క్లీన్ చేయండి. బికాజ్ మెమోరీస్ ఇంపార్టెంట్. పర్ఫెక్షన్ కాదు. అండ్ నేను ఇప్పుడు చేసేది కూడా అదే. స్లోగా ఎంజాయ్ చేస్తూ వితౌట్ ప్రెషర్ ఫినిష్ చేస్తూ ఉన్నాను. ఇంకొంచెం ఫినిషింగ్ టచెస్ స్మాల్ స్మాల్ థింగ్స్ ప్లేస్‌లో పెట్టడం, లాస్ట్‌గా ఒక వైప్ ఇవ్వడం అండ్ ఒక ఫైనల్ లుక్. అండ్ ఆనెస్ట్‌లీ ఇప్పుడు హౌస్ చూస్తే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంది. లైట్‌గా అనిపిస్తుంది అండ్ పీస్‌ఫుల్‌గా కూడా అనిపిస్తూ ఉంది. సో, టుడే డే 4 కంప్లీటెడ్. థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేనెక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బై బై.